అందరికీ నమస్కారం. ఒక్క క్షణం ఊహించుకోండి. మనం హడావిడిగా రోడ్డు దాటుతున్నాం. అప్పుడే ఒక కారు వేగంగా మన వైపు దూసుకొస్తోంది. ఆ 2 సెకండ్లలో మన శరీరంలో ఏం జరుగుతుంది? కళ్ళు దాన్ని చూస్తాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. భయంతో శరీరం బిగుసుకుపోతుంది. వెంటనే వెనక్కి అడుగు వేస్తాం. ఈ మొత్తం ప్రక్రియ వెనక ఒక మాస్టర్ కంట్రోలరుంది. అదే మనం మానవ మెదడు. ఈరోజు మనం ఆ 2 సెకండ్ల కథను విడమర్చి చూద్దాం. ఈ చర్యలో మెదడులోని ఏ భాగం ఏ పాత్ర పోషించింది? పోటీ పరీక్షల కోణంలో ఈ క్లిష్టమైన వ్యవస్థను ఎలా అర్థం చేసుకోవాలి? దీనిపై లోతైన విశ్లేషణ చేద్దాం. మీరు చెప్పింది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రోడ్డు దాటే ఉదాహరణతోనే మనం మొత్తం మెదడు పనితీరుని అర్థం చేసుకోవచ్చు. మనం కేవలం ఫలానా భాగం ఇది చేస్తుంది అని బట్టి పట్టకుండా ఆ కారును చూసిన క్షణం నుండి మనం సురక్షితంగా వెనక్కి అడుగు వేసే వరకు జరిగిన ప్రయాణంలో ప్రతి భాగాన్ని కలుపుతూ ముందుకు వెళ్దాం. ఇది ప్రిలిమ్స్లోని వాస్తవాలను, మెయిన్స్లోని విశ్లేషణను రెండింటినీ బలోపేతం చేస్తుంది. సరే, అయితే మొదలు పెడదాం. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. ఈ మొత్తం ఆపరేషన్కు కేంద్రం సెరిబ్రమ్ అంటే మస్తిష్కమంటారు కదా. మెదడులో ఇదే అతిపెద్ద భాగమని విన్నాను. ఖచ్చితంగా. మన మెదడు బరువులో 3/2 వంతులు ఇదే ఉంటుంది. మనం తెలివిగా ఆలోచించడం, ప్లాన్ చేసుకోవడం, గుర్తుంచుకోవడం, మాట్లాడటం, ఇలా మనం కావాలని చేసే పనులన్నీ అంటే వాలంటరీ యాక్షన్స్ అన్నీ ఇక్కడ్నుండే మొదలవుతాయి. దీని బయటి ముడతల పొరను సెరిబ్రల్ కార్టెక్స్ అంటారు. ఇది గ్రే మ్యాటర్తో తయారై ఉంటుంది. మన తెలివితేటలకు, వ్యక్తిత్వానికి ఇదే కేంద్రమన్నమాట. అందుకే దీన్ని సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. ఈ సెరిబ్రమ్ను 2 భాగాలుగా విభజిస్తారని అంటారు కదా, లెఫ్ట్ మరియు రైట్ హెమిస్పియర్స్ అని. అంటే ఈ 2 భాగాలు వేరువేరు పనులు చేస్తాయా? ఆ రెండింటి మధ్య అంత కమ్యూనికేషన్ ఎందుకు అవసరం? మంచి ప్రశ్న. ఈ 2 అర్ధగోళాలను కలిపే ఒక మందమైన నరాల పట్టి ఉంటుంది. దాని పేరు కార్పస్ కలోసం. పరీక్షల్లో తరచుగా అడిగే బిట్టిది. కార్పస్ కలోసం, ఓకే. అవును. సాధారణంగా ఎడమ మెదడు భాష, తర్కం వంటి విషయాలను చూసుకుంటే, కుడి మెదడు సృజనాత్మకత, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. మీరు రోడ్డు దాటుతున్నప్పుడు కారును చూసి దూరాన్ని అంచనా వేసింది మీ కుడి మెదడు అయితే, అయ్యో ప్రమాదం అని భాషారూపంలో మిమ్మల్ని హెచ్చరించింది మీ ఎడమ మెదడు. ఈ రెండింటి మధ్య కార్పస్ కాలోసం సమాచారాన్ని మెరుపువేగంతో పంపడం వల్లే మీరు సమన్వయంతో స్పందించగలిగారు. అద్భుతం. అంటే ఈ పెద్ద సెరిబ్రంలో కూడా పనులను విభజించుకోవడానికి ఇంకా చిన్న చిన్న విభాగాలుంటాయన్నమాట. వాటిని లోబ్స్ అంటారా? అవును. సెరిబ్రంను ప్రధానంగా 4 భాగాలుగా లేదా లోబ్స్గా విభజించారు. అవి ముందువైపు ఉండే ఫ్రంటల్ లోబ్, పైన మధ్యలో ఉండే పెరైటల్ లోబ్, చెవుల పక్కన ఉండే టెంపోరల్ లోబ్ మరియు తల వెనుక భాగంలో ఉండే ఆక్సిపిటల్ లోబ్. వీటిని గుర్తుంచుకోవడానికి FPTO అనే క్రమాన్ని వాడవచ్చు. FPTO, రైట్. పరీక్షల కోణంలో ఈ లోబ్స్ స్థానం వాటి విధులపై మ్యాచింగ్ లేదా డయాగ్రామ్ ఆధారిత ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. అయితే మన రోడ్డు దాటే కథలో అంతిమ నిర్ణయం తీసుకునేది ఎవరు? వెనక్కి వెళ్ళు అని ఆర్డర్ పాస్ చేసే బాస్ ఎవరు? అది ఈ ఫ్రంటల్ లోబ్ పనేనా? ఎగ్జాక్ట్లీ. ఫ్రంటల్ లోబ్ మన మెదడుకు ఒక CEO లాంటిది. CEO? అవును. అంటే మన మెదడులోని మిగతా భాగాలన్నీ భావోద్వేగాలతో, ఇంద్రియ సమాచారంతో నిండిపోయి ఇది చెయ్యి, అది చెయ్యి అని అరుస్తున్నప్పుడు ఫ్రంటల్ లోబ్ అన్ని CEO మాత్రమే ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తుంది. ఒక్క నిమిషం ఆగు, దీనివల్ల దీర్ఘకాలంలో ఏం జరుగుతుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. మన కండరాల కదలికలను నిర్దేశించే మోటార్ కార్టెక్స్ ఇక్కడే ఉంటుంది. మాటల ఉత్పత్తికి సంబంధించిన బ్రోకాస్ ఏరియా కూడా ఇక్కడే ఉంటుంది. అలాగా. అంటే టీనేజర్లలో ఈ భాగం పూర్తిగా అభివృద్ధి చెందదు కాబట్టే వాళ్ళు అంతగా రిస్కులు తీసుకుంటారని అనవచ్చా? 100% నిజం. వాళ్లలో భావోద్వేగ కేంద్రాలు చురుగ్గా ఉంటాయి. కానీ వాటిని నియంత్రించే ఈ CEO అంటే ఫ్రంటల్ లోబ్ ఇంకా శిక్షణలో ఉంటుంది. అందుకే వాళ్లు పరిణామాల గురించి ఎక్కువగా ఆలోచించరు. మెయిన్స్లో
ఒక వ్యక్తి ప్రవర్తన, సామాజిక నియంత్రణ అంటే సోషల్ ఇన్హెబిషన్ అనేవి ఫ్రంటల్ లోబ్పై ఎలా ఆధారపడి ఉంటాయో వివరిస్తూ ఒక కేస్ స్టడీ ఇస్తే మంచి మార్కులొస్తాయి. ఓకే. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. సీఈఓ నిర్ణయం తీసుకుంది, కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇన్పుట్ కావాలి కదా. మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి సమాచారం ఎలా తెలుస్తుంది? ఉదాహరణకు స్పర్శ, నొప్పి వంటివి. ఆ పని చేసేది పెరైటల్ లోబ్. ఇది ప్రధానంగా ఇంద్రియ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. చర్మం నుండి స్పర్శ, నొప్పి, పీడనం, ఉష్ణోగ్రత ఇలాంటి సంకేతాలను స్వీకరించే సొమాటోసెన్సరీ కార్టెక్స్ ఇక్కడే ఉంటుంది. ఇది కేవలం స్పర్శకు మాత్రమే పరిమితం కాదు. వస్తువుల స్థానం, దిశను అర్థం చేసుకోవడం అంటే స్పేషియల్ అవేర్నెస్, చేతి కంటి సమన్వయం ఇలాంటి క్లిష్టమైన పనులలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంటే పెరైటల్ లోబ్ దెబ్బతింటే ఏమవుతుంది? ఇది చాలా విచిత్రమైన పరిస్థితికి దారితీస్తుంది. ఉదాహరణకు అగ్నోసియా అనే కండిషన్ వస్తుంది. అగ్నోసియా? అవును. అంటే మీ జేబులో తాళం చెవి ఉందని మీ చేతికి తెలుస్తుంది. దాని బరువు, ఆకారం, చల్లదనం అన్నీ మీ చర్మానికి తెలుస్తాయి. కానీ ఆ సమాచారం మెదడుకు చేరినా ఇది తాళం చెవి అనే గుర్తింపు మాత్రం రాదు. ఓ, అంటే ఇన్పుట్ ఉంది, కానీ ప్రాసెసింగ్ ఫెయిల్ అవుతుందన్నమాట. సరిగ్గా చెప్పారు. మరి శబ్దం, వాసన వంటి ఇతర ఇంద్రియాల సంగతేంటి? కారు హార్న్ శబ్దం మనల్ని అప్రమత్తం చేస్తుంది కదా. ఆ బాధ్యత టెంపోరల్ లోబ్ది. ఇది చెవికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి దీని ప్రధాన విధి శబ్ద తరంగాలను విశ్లేషించి వినికిడిని కలుగజేయడం. వాసనను గుర్తించే ఆల్ఫాక్టరీ కార్టెక్స్ కూడా ఇక్కడే ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని లింక్ చేసుకోవాలి. ఏమిటది? ఇక్కడే వెర్నికేస్ ఏరియా ఉంటుంది. మనం ఇంతకుముందు ఫ్రంటల్ లోబ్ అని బ్రోకస్ ఏరియా గురించి మాట్లాడాం కదా. అవును, అది మాటల్ని తయారు చేస్తుందని. కరెక్ట్. అది మాటలను తయారు చేసే ఫ్యాక్టరీ లాంటిది. ఈ వెర్నికేస్ ఏరియా ఏమో ఇతరుల మాటలను అర్థం చేసుకునే రిసీవర్ లాంటిది. ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ తెగిపోతే మనిషి మాట్లాడగలడు, కానీ తను మాట్లాడేదానికి ఎదుటివాళ్లు అడిగేదానికి సంబంధం ఉండదు. అంతేగాకుండా టెంపోరల్ లోబ్ హిప్పోక్యాంపస్తో కలిసి దీర్ఘకాలిక జ్ఞాపకాలను భద్రపరుస్తుంది. ఇక మన కథలో అత్యంత కీలకమైనది ఆ కారును చూడ్డం. ఆ విజువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రాసెస్ అవుతుంది? అది ఆక్సిపిటల్ లోబ్ పని. ఇది మెదడు వెనుక భాగంలో ఉంటుంది. ఇది మన మెదడు యొక్క ప్రధాన విజువల్ ప్రాసెసింగ్ సెంటర్ అన్నమాట. కళ్లలోని రెటినా నుండి వచ్చే సంకేతాలను స్వీకరించి వాటిని రంగు, ఆకారం, కదలిక మరియు దూరం అంటే డెప్త్ పర్సెప్షన్గా మారుస్తుంది. పరీక్షల్లో సైట్ లేదా దృష్టికి సంబంధించిన ఏ ప్రశ్న వచ్చినా సమాధానం దాదాపుగా ఆక్సిపిటల్ లోబ్ అవుతుంది. ఇదొక మంచి క్లూ. అంటే ఒకవేళ ఈ లోబ్ దెబ్బతింటే కళ్ళు బాగున్నా ఏమీ కనిపించదన్నమాట. అవును. ఆ పరిస్థితినే కార్టికల్ బ్లైండ్నెస్ అంటారు. కళ్ళు ఒక కెమెరా లాంటివి. అవి చిత్రాన్ని క్యాప్చర్ చేస్తాయి, కానీ ఆ చిత్రాన్ని ప్రాసెస్ చేసి అర్థవంతంగా మార్చే స్క్రీన్ ఆక్సిపిటల్ లోబ్. ఆ స్క్రీన్ ఆఫ్ అయితే ఇంకేమీ కనిపించదు. మనం ఇప్పటివరకు ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్ ఏరియాల గురించి మాట్లాడాం. ఇప్పుడు అసలు చర్యల నియంత్రణ దగ్గరకి వద్దాం. నా రోడ్డు దాటే కథలో నేను వెనక్కి దూకాలని నిర్ణయించుకోవడం ఒక వాలంటరీ యాక్షన్. ఇది సెరిబ్రంలో మొదలైంది. కరెక్ట్. చర్యను ప్రారంభించాలనే ఆలోచన సెరిబ్రంలో పుడుతుంది. కానీ ఇక్కడ ఒక సూక్ష్మమైన తేడాని గమనించాలి. ఆ దూకే చర్యలో మీ శరీరం బ్యాలెన్స్ తప్పకుండా ఖచ్చితత్వంతో కదలడానికి కారణం సెరిబెల్లం. దీన్ని లిటిల్ బ్రెయిన్ అని కూడా అంటారు. సెరిబెల్లం? అవును. పెన్ను పట్టుకోవాలనే ఆలోచన సెరిబ్రందైతే దాన్ని జారిపోకుండా సరిగ్గా పట్టుకునేలా చేతి కదలికను సర్దుబాటు చేసేది సెరిబెల్లం అన్నమాట. మరి నేను దూకుతున్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస పెరగడం వంటివి నా నియంత్రణలో లేవు. అవి ఇన్వాలంటరీ యాక్షన్స్ కదా. వాటిని ఎవరు కంట్రోల్ చేస్తారు? వాటి నియంత్రణ కేంద్రం మెడుల్లా ఆబ్లాంగేటా.
ఇది హిండ్ బ్రెయిన్లో ఉంటుంది. గుండె కొట్టుకోవడం, శ్వాసించడం, రక్తపోటు, జీర్ణక్రియ వంటి ప్రాణాధార చర్యలను అంటే వైటల్ ఫంక్షన్స్ను ఇది నిరంతరాయంగా నియంత్రిస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఇది పనిచేస్తూనే ఉంటుంది. ప్రిలిమ్స్లో వైటల్ ఫంక్షన్స్ను నియంత్రించే కేంద్రమేదని అడిగితే సమాధానం ఖచ్చితంగా మిడిల్లో ఆబ్లాంగేటా. ఒక్క నిమిషం. నేను కారును చూసిన వెంటనే ఆలోచించే లోపే నా శరీరం వెనక్కి కదిలినట్టనిపించింది. దాన్ని రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు కదా, అక్కడ మెదడు పాత్రేంటి? ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది. అంటే నా శరీరం ఒక పని చేసేస్తోంది, కాని ఆ విషయం నా మెదడుకు తర్వాత తెలుస్తుందా? అప్పుడు నేనెవరు? నా మెదడా, నా వెన్నుపామా? మీరు చాలా లోతైన ప్రశ్న అడిగారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. రిఫ్లెక్స్ యాక్షన్లో ప్రాణాపాయం ఉన్నప్పుడు నిర్ణయం తీసుకునేది మెదడు కాదు, స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్. అవును. ఎందుకంటే కంటి నుండి సమాచారం మెదడుకు వెళ్ళి అక్కడ విశ్లేషించి ఆదేశాలు తిరిగి కండరాలకు రావడానికి కొన్ని మిల్లీసెకండ్ల సమయం పడుతుంది. ఆ లోపు నష్టం జరిగిపోవచ్చు. అందుకే సమయాన్ని ఆదా చేయడానికి స్పైనల్ కార్డ్ మెదడును బైపాస్ చేసి వెంటనే కండరాలకు ఆదేశాలు పంపుతుంది. ఓ. చర్య పూర్తయిన తరువాత జరిగిన విషయం గురించి సమాచారం మెదడుకు వెడుతుంది. అందుకే మనకు ఆ తర్వాత భయం, నొప్పి తెలుస్తాయి. ఓకే, ఇప్పుడు నా శరీరంలో జరిగే అంతర్గత మార్పుల గురించి మాట్లాడాలి. ఆ కారును చూడగానే నాలో కలిగిన భయం, కోపం, ఆందోళన, నా శరీర ఉష్ణోగ్రత పెరగడం, వీటన్నిటికీ ఒక కంట్రోల్ రూమ్ ఉంటుందా? ఉంటుంది. అదే హైపోథాలమస్. ఇది మెదడులో చాలా చిన్న భాగమైనప్పటికీ దీని పనులు చాలా పెద్దవి. దీని మనం సూపర్ మాస్టర్ స్విచ్ అని పిలవచ్చు. ఎందుకంటే ఇది నాడీ వ్యవస్థను, హార్మోన్లను విడుదల చేసే అంతఃస్రావక వ్యవస్థను అంటే ఎండోక్రైన్ సిస్టమ్ను అనుసంధానిస్తుంది. కోపం, భయం, ఆనందం వంటి భావోద్వేగాలకు, అలాగే శరీరం యొక్క అంతర్గత సమతుల్యతము అంటే హోమియోస్టాసిస్ను కాపాడటానికి ఇదే కేంద్రం. అంటే మన బాడీ టెంపరేచర్ను కూడా ఇదే నియంత్రిస్తుందా? అవును. హైపోథాలమస్ మన శరీరానికి ఒక థర్మోస్టాట్లా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సుమారుగా 37 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా ఉంచుతుంది. శరీరం వేడెక్కినప్పుడు చెమట పట్టించి, చల్లబడినప్పుడు వణుకు పుట్టించి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. మెయిన్స్ కోణంలో జ్వరం వచ్చినప్పుడు మన శరీరం ఎందుకు వేరెక్కుతుంది అని అడగొచ్చు. ఇన్ఫెక్షన్తో పోరాడటానికి హైపోథాలమస్ ఉద్దేశపూర్వకంగా శరీర ఉష్ణోగ్రత సెట్ పాయింట్ను పెంచుతుంది. ఆకలి, దాహం కూడా దీని కంట్రోల్లోనే ఉంటాయా? ఖచ్చితంగా. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినప్పుడు ఆకలి సంకేతాలను, శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు దాహం కేంద్రాన్ని ప్రేరేపించేది. ఇదే కాదు, మన 24 గంటల అంతర్గత గడియారాన్ని అంటే బయలాజికల్ క్లాక్ లేదా సిర్కాడియన్ రిథమ్స్ను కూడా నియంత్రిస్తుంది. అంటే మన నిద్ర మెలకువ చక్రం కూడా దీని ఆధీనంలోనే ఉంటుందా? అవును. హైపోథాలమస్లోని సుప్రాకియాస్మాటిక్ న్యూక్లియస్ లేదా SCN అనే ప్రాంతం. దీనిని మాస్టర్ క్లాక్ అని కూడా అంటారు. అది పగలు రాత్రి తేడాని గుర్తిస్తుంది. చీకటి పడగానే ఇది పీనియల్ గ్రంథిని ప్రేరేపించి మెలటోనిన్ అనే నిద్రను ప్రేరేపించే హార్మోన్ను విడుదల చేస్తుంది. అయ్యో, అందుకేనేమో రాత్రిపూట గంటల తరబడి ఫోన్ చూసిన తర్వాత అస్సలు నిద్రపట్టదు. అంటే మన మెదడును మనమే మోసం చేసుకుంటున్నామన్నమాట, ఇంకా పగలే అని. సరిగ్గా చెప్పారు. మొబైల్ ఫోన్ల నుండి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది. ఇది నిద్రలేమికి ఒక ప్రధాన కారణం. ఇంత క్లిష్టమైన, ముఖ్యమైన మెదడు చాలా సున్నితంగా ఉంటుంది కదా, దానికి రక్షణ వ్యవస్థ ఎలా ఉంటుంది? అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఉంది. దాని పేరే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ లేదా BBB. ఇది మెదడుకు ఒక పటిష్టమైన సెక్యూరిటీ గార్డ్ లాంటిది. రక్తంలో తిరిగే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, టాక్సిన్స్ మెదడులోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఇది ఆక్సిజన్, గ్లూకోజ్ వంటి అవసరమైన వాటిని మాత్రమే లోపలికి అనుమతిస్తుంది. దీనివల్ల ఒక వైద్యపరమైన సవాలు కూడా ఉంది. మెదడు వ్యాధులకిచ్చే చాలా మందులు ఈ బ్యారియర్ను దాటలేవు. అందుకే చికిత్స కష్టమవుతుంది. ఒకవేళ ప్రమాదంలో మెదడుకు దెబ్బ తగిలితే ఆ నష్టం శాశ్వతమైనా మెదడు తనను తాను బాగుచేసుకోగలదా? ఇదొకప్పుడు అసాధ్యమనుకునేవారు. కానీ ఇప్పుడు మనకు తెలుసు, మెదడుకు అద్భుతమైన పునర్నిర్మించుకునే సామర్థ్యం ఉందని. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అనేది దీనికి సరైన నినాదం. మనం కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు న్యూరాన్ల మధ్య కొత్త కనెక్షన్లు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా హిప్పోకాంపస్లో కొత్త న్యూరాన్లు కూడా పుడతాయి. దీన్ని న్యూరోజెనెసిస్ అంటారు. దీనికేదైనా వాస్తవ ఉదాహరణ ఉందా? ఉంది. లండన్ టాక్సీ డ్రైవర్లపై ఒక ప్రసిద్ధ అధ్యయనం జరిగింది. లండన్లోని వేలాది వీధులను గుర్తుంచుకున్న ఆ డ్రైవర్ల మెదడును స్కాన్ చేసినప్పుడు
జ్ఞాపక శక్తికి సంబంధించిన హిప్పోకాంపస్ భాగం సాధారణ వ్యక్తుల కంటే పెద్దదిగా ఉన్నట్లు కనుగొన్నారు. అబ్బా! అంటే వాళ్ళు తమ మెదడును వాడటం ద్వారా దాన్ని భౌతికంగా మార్చగలిగారు. పక్షవాతం అంటే స్ట్రోక్ తర్వాత ఫిజియోథెరపీ ద్వారా కోలుకోవటం కూడా ఈ ప్లాస్టిసిటీ వల్లే సాధ్యం. మీరు జ్ఞాపకశక్తి అన్నారు కదా, ఆ రోడ్డు ప్రమాదం నా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయి? జ్ఞాపక శక్తిలో ప్రధానంగా 2 రకాలు. షార్ట్ టర్మ్ మెమరీ అనేది 20-30 సెకండ్ల పాటు సమాచారాన్ని ఉంచుతుంది. లాంగ్ టర్మ్ మెమరీ అనేది జీవితాంతం గుర్తుండే సమాచారం. ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీగా మారే ప్రక్రియను కన్సాలిడేషన్ అంటారు. ఈ ప్రక్రియలో హిప్పోకాంపస్ కీలక పాత్ర పోషిస్తుంది. మరి వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణమయ్యే అల్జీమర్స్ వ్యాధి సంగతేంటి? అల్జీమర్స్ అనేది ఒక న్యూరో డీజెనరేటివ్ డిజార్డర్. దీని ముఖ్య లక్షణం జ్ఞాపకశక్తి విపరీతంగా తగ్గిపోవడం. దీన్నే డిమెన్షియా అంటారు. దీనికి కారణం మెదడులో బీటా అమెలాయిడ్ ప్లేక్స్ మరియు టౌ టాంగిల్స్ అనే హానికరమైన ప్రోటీన్లు పేరుకుపోవడం. ఇది మొదట జ్ఞాపకశక్తి కేంద్రమైన హిప్పోకాంపస్ను ప్రభావితం చేస్తుంది. దీనికి పూర్తి చికిత్స లేదు, కేవలం నిర్వహణ మాత్రమే. ఇక చివరిగా స్ట్రోక్. దీన్ని బ్రెయిన్ అటాక్ అని కూడా అంటారు. నా రోడ్డు దాటే కథలో ప్రమాదం జరిగితే ఆక్సిజన్ అందదు. స్ట్రోక్లో కూడా అదే జరుగుతుందా? అవును. మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడం వల్ల వచ్చే పరిస్థితినే స్ట్రోక్ అంటారు. ఆక్సిజన్, పోషకాలు అందక మెదడు కణాలు చనిపోతాయి. దీని లక్షణాలను త్వరగా గుర్తించడానికి FAST అనే నియమాన్ని వాడతారు. FAST. అవును. F అంటే ఫేస్ డ్రూపింగ్, A అంటే ఆర్మ్ వీక్నెస్, S అంటే స్పీచ్ డిఫికల్టీ, T అంటే టైమ్ టు కాల్ ఎమర్జెన్సీ. స్ట్రోక్లో 2 ప్రధాన రకాలున్నాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చేది ఇస్కీమిక్ స్ట్రోక్. ఇది చాలా సాధారణం. మెదడులో రక్తనాళం చిట్లిపోవడం వల్ల వచ్చేది హెమరేజిక్ స్ట్రోక్. వావ్! మనం ఒక చిన్న రోడ్డు దాటే సంఘటనతో మొదలుపెట్టి మెదడులోని ఎన్నో రహస్యాలను తెలుసుకున్నాం. ఒక్కసారి ముఖ్యమైన విషయాలను గుర్తు చేసుకుందాం. ఫ్రంటల్ లోబ్, నిర్ణయాలు తీసుకునే CEO, ఆక్సిపిటల్ లోబ్, దృష్టి కేంద్రం, సెరిబెల్లం, శరీర సమతుల్యత, హైపోథాలమస్, మన అంతర్గత వాతావరణాన్ని కాపాడే గార్డియన్, మెడుల్లా, మన ప్రాణాధార వ్యవస్థ. సరిగ్గా చెప్పారు. పరీక్షల కోసం ఒక చిన్న చిట్కా. అసర్షన్ రీజన్ ప్రశ్నలలో అభ్యర్థులను తికమక పెట్టడానికి ఒక ట్రిక్ ప్లే చేస్తారు. బ్రోకాస్ ఏరియా, వర్నికేస్ ఏరియా 2 భాషకు సంబంధించినవే కదా. కాబట్టి వాటి ఫంక్షన్ కరెక్ట్గా ఇచ్చి వాటి లోబ్స్ను తారుమారు చేసి ఆప్షన్స్లో ఇస్తారు. బ్రోకాస్ ఫ్రంటల్ లోబ్లో ఉందని, వర్నికేస్ టెంపోరల్ లోబ్లో ఉందని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మెదడుపై ఒక సమగ్రమైన, లోతైన చర్చ. ఈ సమాచారం పరీక్షల తయారీకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ముగించే ముందు ఒక ఆలోచనను అందరి ముందుంచుతున్నాను. మెదడు పనితీరును మార్చగల న్యూరో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకవేళ భవిష్యత్తులో ఒక పరికరం మన ఆలోచనలను చదవగలిగితే మానసిక గోప్యత అంటే మెంటల్ ప్రైవసీ అనే భావనకు అర్థమేమిటి? టెక్నాలజీ, చట్టం మరియు నైతికత మధ్య ఈ ఘర్షణను భారతదేశం ఎలా ఎదుర్కోవాలి? దీని గురించి ఆలోచించండి. ఇది మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎథిక్స్ పేపర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమకాలీన అంశం.